నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సో ఈ కేసు విషయంలో మనం చూసుకున్నట్లయితే తను జనరల్ చెకప్ లాగా వచ్చారు అండ్ టీత్ కొంచెం అరిగిపోయిందని వచ్చారు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే జనరల్ చెకప్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందన్నమాట. గమ్ ఇన్ఫెక్షన్ మీరు గమనించినట్లయితే ఇది పంట మీద బాగా గారబట్టేస్తుంది. మనం ఈ విధంగా అన్నప్పుడు చూడండి, ఇట్లా మనకి చీమ వస్తుంది అనమాట చిగురులోంచి ఈ విధంగా. సో అంటే ఆ చిగురు యొక్క ఇన్ఫెక్షన్ చాలా యాక్టివ్గా ఉందని అర్థం అనమాట. ఈ విధంగా చీమ వస్తుంటే లోపల నుంచి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చీమ ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే, సో ఈ ఇన్ఫెక్షన్ మోడరేట్ టు సివియర్ మధ్యలో ఉందండి. అయితే ఇన్ఫెక్షన్ ఇదే వదిలేస్తే ఈ పంట చుట్టూ ఉండే ఎముకని అది తినేస్తుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది. అప్పుడు ఏమవుతుంది, పళ్ళు అనేవి వదులుగా అయిపోతాయి. సో తనకి మనం డీప్ క్లీనింగ్ విత్ ఈ ఏరియాలో ఫ్లాప్ సర్జరీ మనం అడ్వైస్ చేసాము. సో ఈ కేసు అనేది మనకి 1 week to 2 weeks ఫాలోఅప్లో ఉంటుంది. సో ప్రతి స్టెప్ నేను తర్వాత మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ తన కండిషన్ నేను ఫొటోస్ తీసుకొని మీకు పెడతాను. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 2 weeks ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు అనమాట. సో గమ్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ పంటి పైన గార మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో, లోపల ఇన్ఫెక్షన్ అయిన టిష్యూ రిమూవ్ చేస్తామో, మళ్ళీ వాటికి ఈజీగా చిగుళ్ళు అనేవి చాలా టైట్ అయిపోతాయి అనమాట 1 week 10 daysలోనే. కొన్నిసార్లు 2 వారాల టైం కూడా పట్టొచ్చు. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకోండి, మనం అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్లో ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో అరెస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో తనకి మనం ఎక్స్రే కూడా రాసాము. ఈ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. సో మనం ఈ ఏరియాలో ఇప్పుడు క్లీనింగ్ తర్వాత, అంటే మన ఇన్స్ట్రుమెంట్ క్లీనింగ్ తర్వాత, పంటిపై గార క్లీనింగ్ తర్వాత 1 week తర్వాత చెక్ చేసి ఈ ఏరియా ఓపెన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏది ఉంటే క్లీన్ చేస్తాం. సో మిగతా ఏరియా అంతా రూట్ ప్లేనింగ్ చేస్తాం అనమాట. సో ఈ ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, రూట్ ప్లేనింగ్ అంటే ఏంటి అనేది నేను డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూడవచ్చు అనమాట. సో ప్రజెంట్ తనకి ఈరోజు డీప్ క్లీనింగ్ బై ఇన్స్ట్రుమెంట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వాడి మనం బాగా డీప్ క్లీన్ చేసిన తర్వాత 1 week తర్వాత ఫాలో అప్ అనమాట. 1 week తర్వాత చిగులు కొంచెం టైట్ అయితే అప్పుడు మనకి ఏదైనా ఫ్లాప్ సర్జరీ కానీ ఏదైనా ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ కూడా బెటర్ అవుతుంది అనమాట.